నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒబెసిటీకి సంబంధించిన ఒక చక్కటి మంచి 3 చిట్కాలను చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఒబెసిటీ అనగానే ఆయుర్వేదంలో గాని అతి స్థూలత్వం అనే పదం కింద ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒబెసిటీ ఉన్నప్పుడు, అతి స్థూలత్వం ఉన్నప్పుడు సో వెయిట్ అనేది ఎక్కువగా పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడము. సో దీనివల్ల గుండె మీద ఎక్కువగా భారం పడి గుండె లావు అవ్వటం, అంటే గుండె యొక్క సైజ్ పెరగడము. దీంతో పాటు డయాబెటిక్ లాంటి ఇతరత్ర వ్యాధులు రావడము, గుండె సంబంధిత వ్యాధులు రావడము, రక్తనాళాలు కుంచించుకుపోవడం, ఇవన్నీ కూడా ఒబెసిటీ వల్ల వచ్చేటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఒబెసిటీ రాకుండా ఉండడానికి నేను ఈ వీడియోలో ఒక చక్కని 3 చిట్కాలను చెప్పబోతున్నాను. మొదటిది చూసుకున్నట్టయితే గనక గుడిచి చూర్ణము మరియు ముస్తా చూర్ణము. సో తిప్పతీగ మరియు తుంగ ముస్తల చూర్ణం ఒక్కొక్క చెంచా తీసుకొని వాటర్‌లో కలుపుకొని కషాయం లాగా చేసుకొని రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే గనక మీ యొక్క అతి స్థూలత్వం అనేది తగ్గుతూ వస్తుంది. వేరే త్రిఫలా పౌడర్‌ని ఒక చెంచా తీసుకొని కషాయం లాగా కాచుకొని అందులో హనీ మిక్స్ చేసుకొని చల్లార్చిన తర్వాత హనీ మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉంటే గనక మీ యొక్క అతి స్థూలత్వం తగ్గుముఖం పడుతుంది. ఇవి రెండే కాకుండా లైక్ అన్నం వండేటప్పుడు గంజిని ఏదైతే వారుస్తామో ఆ గంజిని మనము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక కూడా మీ యొక్క అతి స్థూలత్వం అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎవరైతే ఎర్లీ స్టేజెస్ లో ఉంటారో వాళ్ళకు తప్పగా ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే ఒబెసిటీ ఎక్కువగా ఉండి వాళ్ళకు తగ్గని పక్షాన తప్పక మీరు డాక్టర్ సలహా అనేది తీసుకోవడం అనేది ముఖ్యం. సో నేను చెప్పినటువంటి ఈ ద్రవ్యాలతో కూడినటువంటి టాబ్లెట్ ఫామ్ అనేది మా దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎవరికైతే ఈ ద్రవ్యాలు లభ్యం అవ్వటం లేదో సో వాళ్ళు ఈ టాబ్లెట్స్ డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు, 2 టాబ్లెట్స్ చొప్పున. సో తప్పక మీరు ఒబెసిటీ నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. మీకు ఈ టాబ్లెట్స్ కనుక కావాలి అనుకుంటే మా యొక్క ఫోన్ నంబర్‌కి కాల్ చేసి మా యొక్క స్టాఫ్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో ఒబెసిటీలో ఈ చిట్కాలు పాటించడము మరియు మెడిసిన్స్ తీసుకోవడమే కాకుండా తప్పకుండా జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ చేయడము, సో పగటి నిద్ర తప్పక మానేయడము, ఈ నైట్ టైమ్ టు టైమ్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్‌లో కూడా ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేసుకుంటూ ఉండి గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే గనక ఈ యొక్క ఒబెసిటీ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ యొక్క మా వీడియో నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఒబెసిటీ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే మా యొక్క కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పక మీ కామెంట్స్‌కి మేము ఆన్సర్ ఇస్తాము. థాంక్ యూ.